కవిత బాలాజీ అండి. చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. పొద్దున్నే లెగ్గానే మనము ఏ దేవుణ్ణి తలుసుకోవాలి? కొంతమంది ఏం చేస్తారంటే రెండు చేతులు ఇలా రబ్ చేసి అలా చూసుకుని పైన లక్ష్మి, మధ్యలో సరస్వతి, తర్వాత లాస్ట్ గోవిందుడు అని చెప్పి దండం పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఇలా మనకు ఆ మంత్రం రాకపోతే ఏం చేయాలి అనేసి అంటే, జస్ట్ మీకు అమ్మ నాన్నకు మించిన దైవాలు లేవు. వాళ్ళిద్దరినీ ఇచ్చింది మీకు ఎవరు? మన గాడ్ అల్టిమేట్లీ. అయితే మీరు ఏం చేయాలంటే లెగ్గానే ఒక 3 సార్లు తండ్రిని తలుసుకోవాలి, ఒక 3 సార్లు తల్లి పేరు తలుసుకోవాలి, వాళ్ళ నేమ్స్ అన్నమాట. రవి అని మీ ఫాదర్ పేరుంది, రవి 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 అని చెప్పి 3 సార్లు. మీ మదర్ పేరు ఏదో ఒక కమల అని ఉందనుకోండి, కమల 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 అని 3 సార్లు తలుసుకోవాలి. తలుసుకుంటే వాళ్ళు బతికున్నా లేకపోతే పోయినా కానీ వాళ్ళు మీ హార్ట్లో ఉంటారు ఎప్పుడు. అందుకని ఈ 2 పేర్లు మీరు లెగ్గానే 3 సార్లు తలుసుకోవాలండి. తలుసుకొని మన కాలు పెట్టాం కదా, భూమి మీద కాలు పెట్టే ముందు ఒక్కసారి ఆ భూమిని ఇట్లా మనము దండం పెట్టుకోవాలి. పెట్టుకుని లేసారనుకోండి, మీకు సక్సెస్ లేని ఒక రోజే ఉండదు. పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అంటే మరీ రాజులాగా బతికేస్తారని కాదు, కానీ మీకు సాటిస్ఫాక్టరీగా ఒక లైఫ్ ఉంటుంది అనమాట. జనరలీ సేయింగ్ ఏంటంటే, తల్లి అనే ఆవిడ షీఈ్ హ్యావింగ్ అ పవర్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏమంటారు, గ్రహం ఉంటుంది కదా. గ్రహాల్లో చంద్రగ్రహాన్ని మన అమ్మ రూల్ చేస్తూ ఉంటుంది మన లైఫ్లో అనమాట. సూర్యగ్రహం అంటే ఫాదర్ అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఫాదర్కి మదర్కి రెస్పెక్ట్ ఇస్తామో మన చంద్రగ్రహము సూర్యగ్రహము బలంగా ఉంటుంది, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది కాన్సెప్ట్. అయితే ఈ వీడియో మీకు పొద్దున్నే లెగ్గానే ఎలా మనం దండం పెట్టుకోవాలి, ఈ 2 గ్రహాలని ఎట్లా బలపరుచుకోవాలి సింపుల్ వేలో అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. దిస్ టిప్ ఈస్ ఫర్ making your moon and sun strong. Kindly follow this if you like and give me in the form of comments what it is with you in your life. Like, share and subscribe my channel. Thank you. Thanks for watching my video. Kavita Balaji here.